బైరి నరేష్ అనే వ్యక్తి హిందూ వ్యతిరేక, క్రిస్టియన్ వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక. ఏమి వ్యతిరేకి అంటే నేనేం బీక్కుంటా వాళ్ళది? హ్మ్. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు. ఆ తర్వాత క్రైస్తవులు అంటే ఉన్నారు. మెజారిటీ ఎవరుంటే వాళ్ళకి అగనెస్ట్‌గా ఉంటారా ఆ మీరు? తర్వాత క్రైస్తవులు ఉన్నారు. ఆ తర్వాత ఇస్లాం నమ్మేవారు ఉన్నారు. ఆ తర్వాత ఏ దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత బుద్ధిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులు ఉన్నారు. అంబేద్కరిస్టులు ఉన్నారు. ఒకరికి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం బైరి నరేష్‌కి ఏముంటది? బైరి నరేష్ అజ్ఞానానికి వ్యతిరేకం, మూఢనమ్మకాలకు వ్యతిరేకం. నేను బై బర్త్ పుట్టడం ఒక పద్మశాలి కులంలో ఇప్పుడు ఆ! పుట్టడం వల్ల నా తాతమ్మ, నానమ్మ, అమ్మమ్మలు, నా బంధుమిత్రులు ఆ ఆచార వ్యవహారాల్లో లేదా ఆ పద్ధతుల్లో దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ నమ్మి వాళ్ళు సంపాదించిన డబ్బులు పాడు చేసుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు అసలు చదువుకే దూరం అయిపోతూ ఉన్నారు. పిచ్చి పిచ్చివి నమ్మి చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు కదా! వీటిని నమ్మొద్దు అని చెబితే వ్యతిరేకా?